పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి 43వ వచనం వరకు. యేసు జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రులు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్టములైన ఆటంకములన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వినున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు చదువుకున్నటువంటి ఈ సువిశేష పఠనము క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి గోధుమలు కలుపు గింజలు యొక్క ఉపమానము యొక్క భావన. క్రీస్తు ప్రభు చాలా స్పష్టముగా ఒక్కొక్క దాన్ని ఆయన తన శిష్యులకు వివరించారు. మంచి విత్తనములను విత్తినటువంటి వారు మనిషి కుమారుడని, పొలము ఈ ప్రపంచమని, మంచి విత్తనములు అనగా దేవుని యొక్క రాజ్యమునకు వారసులని, కలుపు గింజలు దుష్టుని యొక్క సంతానమని, వీనిని విత్తినవాడు సైతాను అని, పంటకాలము అంత్యకాలమని, కోతగాండ్రులు దేవదూతలని, ఈ విధముగా ఒక్కొక్క మాటను కూడా దేవుడు చాలా చక్కగా స్పష్టముగా వివరించారు. అయితే ఈ యొక్క ఉపమానములో ప్రధానమైనటువంటిది మనం గ్రహించవలసినటువంటిది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు ఏ విధముగా అయితే సహనము కలిగి ఉన్నారో, ఇదిగో కలుపు గింజలను కూడా పెరగనివ్వడానికి ఆయన సమయాన్ని ఏ విధముగా ఇస్తూ ఉన్నాడో ఆ సహనాన్ని మనం ఒకసారి గమనించాలి. అదే విధముగా ఒక నీతిమంతుని విషయమై దేవుడు ఎంత సంతోషిస్తూ ఉంటాడో, ఒక పాపాత్ముని యొక్క మారు మనసు నిమిత్తమై దేవుడు అంతగా ఓర్పు సహనము కలిగి ఉంటాడు అని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. తప్పిపోయినటువంటి కుమారుని కొరకు తండ్రి ఏ విధముగా అయితే ఎదురు చూస్తూ ఓర్పు కలిగి ఉన్నాడో, అదేవిధంగా పాపాత్ముని యొక్క హృదయ పరివర్తనము కొరకు దేవుడు కూడా అంతే సహనాన్ని కలిగి ఉంటారు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దైనందినటువంటి జీవితంలో, విశ్వాస జీవితంలో ఓర్పు అనేటువంటిది చాలా అవసరమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవడానికి కొంత ఓర్పు అనేటువంటిది కావాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక పనిని ప్రారంభించినప్పుడు, ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దాని అభివృద్ధికి కొంత ఓర్పు అనేటువంటిది కావాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే అసహనానికి గురయ్యి దేవుని యొక్క కోపానికి గురైనటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనం గనక అబ్రహాము సారా యొక్క జీవితాన్ని చూస్తే గనక వారు కూడా అసహనానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో నీ యొక్క సంతతిని ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె, అదేవిధంగా సముద్రం ఒడ్డు మీద ఉన్నటువంటి ఇసుకరేణుల వలె నీ యొక్క సంతతిని నేను అభివృద్ధి పరుస్తాను, దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా ఈ అబ్రహాము సారా ఓర్పు అనేటువంటిది లేదా సహనం కలిగి ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది ఇంకా ఎప్పుడు నెరవేరుతూ ఉంటుంది, మేమా ముసలివాళ్ళం అయిపోతూ ఉన్నాము, ఇంకా ఎప్పుడు మా జీవితంలో నెరవేరుతూ ఉంటుంది అని అసహనానికి గురయ్యి ఈ సారా తన దగ్గర పని చేస్తున్నటువంటి పనికత్తెను ఆగారును అబ్రహాము దగ్గరికి పంపిస్తూ ఉంది. దేవుడు అబ్రహాముకి ఆగారికి ఒక బిడ్డను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇష్మాయేలుని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు వారికి ఒక బిడ్డను ప్రసాదించారో అక్కడి నుండి కూడా వారి కుటుంబంలో అశాంతి అనేటువంటిది మొదలైంది, అలజడి అనేటువంటిది మొదలైంది. అప్పటి నుండి ఈ సారా అబ్రహాముతో చెబుతుంది వాళ్ళ ఇద్దరిని కూడా ఈ రాజ్యం నుండి లేదా ఇంటి నుండి గెంటివేయమని. కాబట్టి
మనం అసహనానికి గురైనప్పుడు మన కుటుంబాలలో కూడా ఈ విధమైనటువంటి అశాంతి అనేటువంటిది వస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో భర్త ఒక మాట అన్నప్పుడు భార్య సహనం కలిగి ఉండాలి. అదేవిధంగా భార్య ఒక మాట అన్నప్పుడు భర్త సహనం కలిగి ఉండాలి. బిడ్డలు కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఈ విధముగా ఎప్పుడైతే కుటుంబము సహనము ఓర్పు కలిగి ఉంటుందో ఆ కుటుంబము సంతోషములతో అదే విధముగా దేవుని యొక్క దీవెనలతో వర్ధిల్లుతూ ఉంటుంది అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఏదైనా మన జీవితంలో పొందుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మనకి సహనం అనేటువంటిది కావాలి. అదే విధముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సహనం అనేటువంటిది కావాలి. విశ్వాసములో ఉంటున్నప్పుడు సహనం అనేటువంటిది కావాలి. ఆ విధమైనటువంటి ఓర్పు సహనాన్ని దేవుడు మనకు దయచేయాలని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. మా క్రైస్తవ జీవితంలో మేము అనేక సార్లు అసహనానికి గురవుతూ ఉన్నాము. చేసినటువంటి ప్రార్థనకు వెంటనే మాకు సమాధానం రావాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. మా యొక్క అవసరతలు అన్నీ కూడా దేవునికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని నుండి పొందుకునేంత వరకు కూడా ఈ క్రైస్తవ విశ్వాసములో మేము సహనం కలిగి జీవించేటువంటి కృపను దయచేయమని అడుగుతున్నాము. మరి ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారికి మంచి భవిష్యత్తుని, మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.